ఈరోజు మనము జీడిపప్పు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఎంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత 2 యాలక్కాయలు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా 1 స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్దవి. అలాగే టమోటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 3 తీసుకున్నాను. ఇట్లా బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా దగ్గర పడి నీరంతా వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు, అన్ని మసాలాలన్నీ బాగా ఇట్లా వేగాలి. తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. కర్రీకి సరిపడినంత వేస్తున్నాను, సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఇట్లా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5 వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ రకంగా మనకి నీరంతా పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ లాగా వేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకోవాలి. ఇట్లా మెత్తగా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను. నేను 1 కప్పు తీసుకున్నానండి. ఆ కప్పు నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది ముందుగా మనం తయారు చేసుకున్న అదే బండిలో 1 స్పూను నెయ్యి, 1 స్పూను నూనె వేసేసుకొని మళ్ళీ దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను షాజీరా కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మసాలాని వేసుకోవాలి. చూసుకోండి, వాటర్ కనుక పడితే వేసుకోండి. నాకు కొంచెం వాటర్ పట్టేటట్టుంది, అందుకని నేను కొంచెం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. మీ కర్రీకి చిక్కదనం చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుంటున్నాను. కారం కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేసుకుంటే బాగా ఉడికితే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా కర్రీ అనేది చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను పంచదార వేసేసుకొని వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఈ కూరలో ఆ జీడిపప్పు అన్నీ బాగా ఉడకాలి. 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చిన్న మంట మీదే ఉడికించుకోండి. తర్వాత పక్కన ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసుకొని మనం పన్నీర్ క్యూబ్స్ని ఇట్లా షాలో ఫ్రై లాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఈ పన్నీర్ కూరలోకి, ఈ మసాలా కూరలోకి పన్నీర్ని వేసేసుకోవాలి. మనకి ఎంత పన్నీర్ కావాలంటే అన్ని క్యూబ్స్ కట్ చేసేసుకొని వేసేసుకొని పన్నీరు బాగా 2-3 నిమిషాల పాటు మసాలా అంతా పట్టేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల ఈ జీడిపప్పు పన్నీరు కూర అనేది చాలా చాలా రుచినిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.